ప్రజాస్వామ్యంలో దాడులు అనేది సమ్మతమే కాదు. ప్రతిపక్షాలు ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రశ్నించాలి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే సీఎం గారి కన్నా ఎక్కువగా, హోమ్ మినిస్టర్ గారి కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నారు. ఓకే, తప్పులేదు, అడగొచ్చు. కానీ ఈ అడిగే వాళ్ళందరూ, అంటే ఈ రోత ఛానల్ సాక్షి కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద గొంతు కూసినప్పుడు, లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు, అలాగే శవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు, ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి ఇల్లు అద్దెకు కూడా దొరకకుండా చేసి అతను అడ్జస్ట్ అయ్యి ఎక్కడో ఉంటుంటే ఆ ఇల్లు తగలబెట్టి ఫైర్ ఇంజిన్ రాకుండా చేసినప్పుడు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వే బాధులు కారులో దూచి చంపడానికి ప్రయత్నించినప్పుడు ప్రశ్నించి ఉండుంటే డెఫినెట్గా వీళ్ళకి ఈరోజు కూడా ప్రశ్నించే రైట్ ఉండేది. దాడులైతే సమ్మతం కాదు, కానీ వీళ్ళకి ప్రశ్నించే రైట్ ఉందా?